వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో రవీందర్రావు, ఎంపీడీఓ కార్యాలయంలో మనోహర్ రెడ్డి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఏ రామ్, మండలంలోని గ్రామ పంచాయతీల కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, బీజేపీ పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డిలు జెండా ఆవిష్కరణ చేసి జాతీయ గీతం ఆలపించి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. తెలంగాణ ఉద్యమం కోసం ఆనాడు బడుతెరగని పోరాటం చేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వస్తేనే మన బతుకులు, లేకుంటే మనం ఆంధ్రుడి చేతి కింద బతకవలసిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కావాలి, లేకుంటే కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడనే ఒక ఉద్దేశంతో దీనితో చిత్తశుద్ధితో మరి పనిచేసి ప్రతి విలేజ్ సకల జనుల సమ్మె కావచ్చు, మరి అమరవీరుల త్యాగాలు కావచ్చు, వీళ్ళందరి ఫలితంగానే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వచ్చింది. కాబట్టి మనం ఈ 10 సంవత్సరాలు తెలంగాణ ఏడున్న తెలంగాణ ఏదికి వచ్చిందనేది మనం గమనించుకోవాలి. తెలంగాణ వచ్చి నీళ్లు, నియమాలు, నిధులు, నియామకాలు, ఉద్యోగాలు అన్నీ బాగుంటేనే మన తెలంగాణ యువత బాగుంటుందని చెప్పి కేసీఆర్ గారు నడుము కట్టి ఒంటరిగా పోరాడి ఈరోజు తెలంగాణ తెచ్చి ఎన్నో ఫలితాలు అనుభవిస్తున్న ఈరోజు మనం తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ వారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సిరికొండ బీఆర్ఎస్ తరఫున జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి బాజిరెడ్డి గోవర్ధన్ గారి నాయకత్వంలో మున్ముందు ఇంకా అమరవీరులకు, వారి కుటుంబాలకు శాంతి కలగాలని కోరుకుంటూ జై తెలంగాణ.